కట్టేసి కొట్టినారంట. తోడల మీద ఒక మంచి నిలబడినారంట. అప్పుడే తీసుకున్నాం అనుకున్నారంట. నువ్వెవరా సభాపతి కదా నువ్వు అన్నారంట. ఇప్పుడు అడిగినాక నేను పిల్లలు మన వాడు ఎవరు చంపినా రేటు కొరకు చంపేసినారు మీరు. దింపేదైతే లేదు, దింపేదైతే లేదు. ఏమన్నారు సార్ మీరు? ఏమన్నారు మీకు? ఏం చేస్తున్నారు? అన్నం చేయకూడదు సార్ మీరు. నిన్నట్లు కొట్టినారు, నిన్నట్టు మంచిని కొట్టినారు. ఏం చేతులు చేతులు ఉందని ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొడుతున్నారు. పోయి కొట్టి పారిపోయింటే మిస్సింగ్ అయిపోయిన తర్వాత 2-3 రోజులకు నాకు ఫోన్ చేశారు. నేను ఆమె తప్పిపోయింది అంటే ఎక్కడ పోయిందంటే సార్ నాకు తెలియదు సార్ అని చెప్పి. తెలియదు అన్నాక మేము ఏం చేసినాం, ఊళ్ళో నాకు పెళ్ళి ఉంటే బసాపురం దావరి పోయిన రోజు మా మామ ఎవరు కొట్టాడు, అలా వదిన కొట్టిన వచ్చింది. సరే ఇప్పుడు నేను మన ఒకవేళ నేను ఏమైనా ఇది ఉంటే మా మామతో మాట్లాడితే మా మామని మిస్ చేసి మనం తీసుకొచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. నేను ఎంక్వైరీ చేయకుండా నేను హైదరాబాద్ పోతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి రాబోయే మరాడు మీ మామని సర్చ్ చేద్దామని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ నుంచి ఏమైంది, ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ గట్టు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, సరే భీమారెడ్డి చెప్తావా లేదా అని చెప్పి ఇది చేసినాక మన సిఐ సార్ శ్రీనివాస్ గారు మన గట్టు ఎస్ఐ సార్ ఇద్దరు బెదిరిస్తే నేనేం ఆకపోతుంది సార్ నాకు తెలియదు సార్ నాకు తెలిస్తే చెప్తుంటే నా ఫోన్ కూడా మీరు ఎక్కడ చెక్ చేయాలి సార్ లేదు కదా నీకు చెప్తావు లేదు సార్ మన ప్రామిస్ నాకు తెలిస్తే చెప్పేవాను సార్ లేదు మీరు చెప్పకపోతే నేను సంగతి చెప్తాను సార్ తెలియదు సార్ నాకు తెలిస్తే చెప్తాను సార్ నాకు రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బట్టలు అందపడతాను సార్ నేను చెప్పాలంటే ఉత్పత్తులు అందపడతాను బట్టలు ఇచ్చినాక 4 కానిస్టేబుల్ మోకాల పని పెట్టి ఎస్ఐ సార్ అందరూ కలిసి దారుణంగా కొట్టింది. నన్ను కొడితే ఎందుకు కొడతారు సార్ ఎందుకు అంటే ముడతలు కట్ చేసి చీరలు బ్యాండ్ కట్ చేసి ఫుల్ కొడితే లేదు సార్ నేను తప్పు చేసినాను సార్ కూడా సార్ ఉండకపోయినాను. కొట్టిన తర్వాత మళ్ళీ కింద తీసుకొచ్చినాక మళ్ళీ కొంచెం రెస్ట్ చేసి మళ్ళీ పైన మళ్ళీ కొట్టినాను. ఎందుకు కొడతారు సార్ నేను తప్పు చేసి దేనికోసం కొడతారు సార్ తర్వాత దీనిని మల్లకరాన్ని తీసుకొచ్చి ఎంత కొడతా చెప్పమని బట్టలు మొత్తం డ్రాయర్
ఆయన దెబ్బలు కాలుపల్లికి వాళ్ళు ఏంది ఫోన్ టాటా సార్? మంది కొట్లాడితే ఫోన్లో ఎవరు వాళ్ళు మాట్లాడినా ఓటు ఫోన్ టాటా తీసుకున్నారా? కేసు కొట్టారు. చుట్టాల నల్ల దొరకపోయి చుట్టాల దొరకపోయి ఎందుకు కొట్టినారు? ఫోన్ చేశారు, ఫోన్ ఎవరో చేశారు, ఫోన్ ఎత్తాము, ఫోన్ వేస్తే ఫోన్ ఎత్తామా? నీకు ఫోన్ ఎట్లా వచ్చిందా? నాతో చేసుకోమన్నారు. ఫోన్ ఎవరు చేయాలి? రాజమ్మ ఫోన్ ఎవరు ఉంటారా? ఒకవేళ నా కొడుకు ఎవరు ఫోన్ చేసి పెట్టే ఎవరైనా చంపిపోయితే ఒక కొట్టిన ఈడిగా ఉంటే నీ కొడుకు కొట్టినారా అని చేయమను. నా కొడుకు ఏమి చేయండి, ఎందుకు నిన్ను మోసం చేసినారు?